సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చద్దన్నం ఇప్పుడు వేరే దేశాల్లో ఏంటంటే అది చాలా పెద్ద ట్రెడిషనల్ ఫుడ్ అయిపోయింది. సో అంటే దాని రైట్స్ కూడా తీసుకున్నారు, అంత మంచిదని. ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయి, ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అని, గట్ హెల్త్ బాగుంటుందని. ఇట్లాగా అయితే చద్దన్నం ప్రిపరేషన్ అనేది ఒకప్పుడు కాలంలో ఎలా ఉండేది, ఎట్లా తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మంతా మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే జనరల్గా ఏదన్నా మనము వాడట్లేదు, పసుపు మనం ఎక్కువ వాడము, దాని గురించి తెలియదు అంటే వేరే దేశం వాళ్ళు దాని రైట్స్ తీసుకుంటారు, దాన్ని మంచిగా వాడతారు, అన్ని విధాల బెనిఫిట్స్ పొందుతారు. స్పైసెస్ కూడా మనకు ఎక్కువ తెలియదు, బయట వాళ్ళకి తెలిసినంతగా. ఇప్పుడు పెరుగన్నం, చద్దన్నం అంటే పెరుగన్నమేనా? చిన్న వేరియేషన్ ఉంటుందా? అది చాలా ప్రోబయోటిక్ ఫుడ్, గట్ హెల్త్ బాగుంటుంది తీసుకుంటే అని మనకు తెలుసు, కానీ మనం వాడము. వేరే కంట్రీస్లో అది చాలా స్పెషల్ ఫుడ్ అది కదా మ్యామ్, చూసారు కదా. యాక్చువల్గా పెద్దల మాట చద్దిమూట అంటారు. పెద్దవాళ్ళ మాట వింటే మనకి ఎంత మేలు జరుగుతుందో చద్దనం తింటే కూడా అంతే మేలు జరుగుతుంది. అలా వచ్చింది ఈ నానుడి. యాక్చువల్గా నువ్వు చెప్పినట్టు పెరటి సామెత ఉంది, పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని. మనలో ఉన్నప్పుడు మనం దానికి గొప్పతనాన్ని గుర్తించాం. ఏ అమెరికా వాడో చెప్తే అప్పుడు మనకి దాని గురించి తెలిసి వస్తుంది. చద్దనం కూడా అలాగే అయింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంకా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశపు ప్రాచీన ఒక అల్పాహార విశేషం. బ్రేక్ఫాస్ట్ లాగా అదేంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నము, లేదా కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అన్నం అండి. కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ ప్రాంతాల్లో నాకు తెలిసి గంజి ఉంటుంది కదా, అన్నం వారుస్తారు కదా, ఆ గంజిలో వేసి అన్నాన్ని పులియబెట్టేవాళ్ళు ఒక రాత్రి అంతా. అది బాగా నేచురల్ గా ఫర్మెంట్ అవుతుంది కదా, అయిన తర్వాత అందులో పోషక విలువలు పెరుగుతాయి. కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఈ గంజి కాకుండా అందులో బటర్ మిల్క్, మజ్జిగ వేయడము. కొంతమంది ఏం చేసేవాళ్ళు, కొద్దిగా పాలు కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టడం, లేదా పూర్తిగా పెరుగు కొంచెం చిలకరించి వేయడము, అది మరుసటి రోజు ఉదయం తినడము. కొంతమంది ఇలా తోడు పెట్టినప్పుడు అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లాంటివి వేయడము. కొంతమంది అందులో వేయకుండా తినేటప్పుడు అవి నంచుకొని తినడము. కొంతమంది ఏంటంటే ఈ పచ్చళ్ళు ఉంటాయి కదా, మన ఆవకాయలు, ఊరగాయలు, అలాంటి పచ్చళ్ళతో తినడము. ఇలా రకరకాల విధానాలు. అయితే యాక్చువల్గా ఈ నేను చెప్పానే గంజి వేసి, అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, అది ఒక పక్కకు తీసి చల్లారిన తర్వాత ఈ మిగిలిపోయిన అన్నం కానీ, లేకపోతే ఈ వండిన చల్లారిన అన్నాన్ని కానీ ఈ గంజిలో పోసి పులియబెట్టి, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తర్వాణి అనేవాళ్ళు. ఆ తర్వాణితో కూడిన చద్దనాన్ని ఉప్పు, నూనె, వాము వేసుకొని తినడము. తిని పనులకైతే పనులకి, స్కూళ్ళకి నాకు తెలిసి 80 దశకం వరకు, అంటే లేట్ 80s వరకు నాకు తెలిసి తినేవాళ్ళు అందరూ. ఇది గంజితో ఈ చల్దనం ఇది గంజితో అని, బటర్ అంటే వాళ్ళ ప్రాంతాలు బట్టి కొంతమంది గంజితో చేసేవాళ్ళు, కొంతమంది బటర్ మిల్క్ తోని, కొంతమంది పెరుగు వేసి, కొంతమంది అందులోనే తోడు సగం పాలు సగం పెరుగు వేసి తయారు చేసేవాళ్ళు. అయితే ముఖ్యంగా ముందు ఈ చద్దన్నం మొదట్లో చాలా విరివిగా ఉండేది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వాడకం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కల్చర్ మొదలైంది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళ ఇళ్లలో వాళ్ళు వచ్చి బ్రెడ్లు, జాములు తింటూ, ఆ తర్వాత కాలంలో మనకేమో ఇడ్లీలు, దోశలు వచ్చి, అక్కడక్కడ వెలిసిన కాఫీ హోటళ్ళు, వాటి వల్ల నెమ్మదిగా కొంచెం అది అబోవ్ మిడిల్ క్లాస్ వరకు వచ్చింది, ఆగింది. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేట్ 80s వరకు తినేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ గల్లీకి వచ్చిన టిఫిన్ బండీలు, ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మేమే బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, మేమే లంచ్ ఇస్తామని చెప్పడము, ఈ ఆఫీసుల వాళ్ళ టైమింగ్స్ కూడా మారిపోయి ఉదయం 6 గంటకి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, దూరం అవని, లేకపోతే వాళ్ళ టైమింగ్ షిఫ్ట్ సిస్టమ్లు అవని, లేకపోతే ఏ సాఫ్ట్వేర్లు అవని, వీటన్నిటి వల్ల కాలక్రమేణా చద్దన్నం మరుగున పడిపోయి పూర్తిగా ఆ స్థానంలో ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు. ఆ తర్వాత కాలంలో బాగా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ వాళ్ళ దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ కెల్లాగ్స్ ఓట్స్, ఇవి అన్ని వచ్చి మొత్తానికి ఫైనల్ గా చద్దన్నం మీద చిన్నచూపు తయారైంది అందరికి. చద్దన్నమా అబ్బా చద్దన్నమా అని అదేదో చేయకూడని పనిలాగా మొహం పెట్టి, అదే ఇడ్లీయో దోశ అంటే ఎగురుకుంటూ తిని, ఇంకా బయటకు వెళ్ళి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 10-15 అంటే 2000 తర్వాత
ఇంతకు ముందు ఎప్పుడు ఫ్రైడ్ ఫుడ్ మార్నింగ్ తినే అలవాటు లేదు. ఈ మధ్య ఈ గల్లీలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత మైసూర్ బజ్జీలు, పుణుకులు, బోండాలు ఇవి కూడా మార్నింగ్ తినే అలవాటు కూడా స్టార్ట్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో లేవు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అల్లికి ఫ్రైడ్ ఫుడ్ అనేది లేదు. అది నాట్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్లు అదే కదా ముట్టుకుంటున్నారు. ఉదయం ఫ్రైడ్ ఫుడే మంచిది కాదు. దాంతో తెల్లవారుతూనే అంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏమిటి? స్టీమ్ ఫుడ్ అయితే చాలా వరకు బెటర్. ఇడ్లీ మంచిదే, చద్దన్నం ది బెస్ట్. మనం చద్దన్నం చిన్న చూపుతో ఇడ్లీ దోశలు వరకు, దోశ ఇడ్లీ ఉప్మాలో మళ్ళీ ఇడ్లీ బెస్ట్. ఎందుకంటే స్టీమ్ డే కదా. దోశలు అంటే కాస్త నూనె వేయాలి, టైం టేకింగ్ అన్ని రకాలుగా. ఇంకా ఉప్మాలో కూడా కొంచెం నూనె, నెయ్యి అన్ని పడతాయి కాబట్టి ఇడ్లీ ది బెస్ట్. తర్వాత కాలంలో వచ్చి ఏకంగా బోండాలు, బజ్జీలు, పుణుకులకి వెళ్ళాం మనం. పూరి అది మరి చెప్పద్దులే, పూరి వడలు అల్టిమేట్. ఎప్పుడో ఒకసారి అంటే పర్లే కానీ డైలీ బేసిస్ మీద తింటే మరి కొలెస్ట్రాల్. అంటే మనం మరి ఈవినింగ్ అనేటప్పటికి పిజ్జాలను, బర్గర్లకు వెళ్ళిపోయాం కదా. సో మార్నింగ్ వడలను, పూరీలకు వచ్చాం అనమాట. ఎప్పుడు తినాలని ఇప్పుడు టైం మరి అప్పుడు ఇప్పుడు 2 సార్లు అవ్వదు కదా. అవి ఏమైనా ఈవినింగ్ లేకపోతే డిన్నర్, లంచ్ కి అవి వచ్చేసాయి. రిప్లేస్ చేసి పడేసింది మొత్తం మన దీన్ని అంతటిని. అయిన తర్వాత ఈ దీనిలో ఏమైంది, చద్దన్నం చిన్న చూపు ఒకటి. చద్దన్నం అంటే సరే వదిలేయడము, కనుమరుగైపోవడం ఒకటైతే, దానంటే పెద్ద చిన్న చూపు. ఏదో బాగా పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్ట్ అని దానికి టైటిల్ పైగా. అందుకని ఎవరో లేని వాళ్ళు, కాని వాళ్ళు పాపం గతి లేక చద్దన్నం తింటారులే అన్న ఒక భావన ఏర్పడిపోయి జనాల్లో చద్దన్నం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఇప్పుడు పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్టే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. గట్టి హెల్తే లేదు. అందుకే ఇది ఎప్పుడైనా చేతులు కాలేకే కదా ఆకులు పట్టుకుంటాం ముందర పట్టుకోగా. అయితే ఏమైంది, మనకి ఉన్నది మనకు తెలియదు కదా. ఇప్పుడు అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు చాలా అధ్యయనాలు చేసి, రీసెర్చ్లు చేసి ఫైనల్ గా ది బెస్ట్ ఈస్ చద్దన్నం అని చెప్పిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెరుచుకున్నాం అనమాట. తెచ్చుకొని ఏం చేసాము, అప్పుడు చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్పారు, చద్దన్నంలో ఉన్నటువంటి పోషక విలువలు ఇంకా ఎందులోని లేవు. ఎస్పెషల్లీ విటమిన్ B12 ఇప్పుడు అందరికీ విటమిన్ B12, D3 డెఫిషియన్సీ. విటమిన్ B12 పుష్కలంగా ఉంది అని చెప్పిన తర్వాత మనం మళ్ళీ చద్దన్నం వైపు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఇది మందే కదా అని అప్పుడు మనకి గుర్తొచ్చింది అనమాట. ఏంటి దీనివల్ల, ఉదయం రాత్రి అంతా తోడుపెడతారు, న్యాచురల్ గా ఫెర్మెంట్ అవుతుంది. సో న్యాచురల్ గా దానిలో ఒక గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుందంట. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్. స్టమక్ కి చాలా హాయిగా ఉంటుంది పొట్టలో. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా మనము ఈ టీ, కాఫీలు, ఈ బ్రేక్ఫాస్ట్లు వీటి బదులుగా అలాంటి, ఇప్పుడు చూడు అందరికి ఏం తిన్నా యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీలు, బ్లోటింగ్లు, గ్యాస్, చద్దన్నం తిన వాళ్ళు ఎవరికి అవేవి ఉండవు. రెండోది, వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి 7 గంటలకు అంతా తినేసి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించాలంటే ఎంత కష్టం ఒక రకంగా. ఇంకో రకంగా చూసుకుంటే వాళ్ళు ఉదయం 7:30కి వెళ్ళిపోయి 1 గంట 2 మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేసేవాళ్ళు. ఆ ఎండలో అంతసేపు పనిచేయడానికి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది, ఎందుకంటే రైస్ ఐటమ్ కదా. అందువలన ఆ స్టమక్ ఫిల్లింగ్ గా ఉండడం వల్ల అంతసేపు కంటిన్యూగా వాళ్ళు పని చేయగలుగుతారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అందరూ చదువుకుని హ్యాపీగా కడుపు హాయిగా ఉంటుంది. ముఖ్యంగా తేనుపులు, తర్వాత ఎటువంటి లోపల అమ్మో గ్యాస్ వచ్చేసింది ఏదో అయిపోతుంది అలాంటివి ఏమి లేవు. నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఉండదు, నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు. 2, వేసవకాలంలో అందులో పొలంలో వాటిలో ఎండల్లో ఎక్కువ పని చేసేవాళ్ళు కొంతమంది వేసవకాలంలో వడదెబ్బ తగులుతుంది చాలా మందికి, ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ చల్లదనం తినడం వల్ల ఇందులో ఉండే పెరుగు కానీ మజ్జిగ కానీ చలవ చేసి బాడీకి ఎక్కువ నీకు అంటే ఎక్కువ వేడి చేసే తత్వం ఉన్న బాడీలు ఉంటాయి వాళ్ళకి కూడా చలవ చేయడము, వడదెబ్బ తగలకుండా కూడా చేస్తుంది. 2, అది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కదా రైస్ లో, అందువల్ల. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు చెప్తున్నారు కదా, అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ లో విటమిన్ B12 పుష్కలంగా ఉండే ఫుడ్స్ తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఏమి చేపలు ఇలాంటివి తినరు కదా. సో వాళ్ళకి విటమిన్ B12 ఎక్కడ వస్తుంది, దానికోసం మాత్రలు, ఇంజక్షన్లు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ మీద ఆధారపడాలి. అదే చద్దన్నం తింటే విటమిన్ B12 పుష్కలంగా ఉందని అమెరికన్ డాక్టర్స్ సర్టిఫై చేశారు. తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య చూసే ఉంటావుగా టీవీలో, వాడు ఏదో అమెరికాలో ఒక పెద్ద మాల్లో ఒకప్పుడు చద్దన్నము ఫెర్మెంటెడ్ రైస్ అని పెట్టి $10 అమ్మాడంటే $1000 దాదాపుగా. అప్పుడు మళ్ళీ మనకు తెలిసి వచ్చింది మన చద్దన్నం విలువ.
అది కూడా వాడు ఒక క్లే పాట్ లో మంచిగా ఎప్పుడు కూడా చద్దన్నని కుండలోనే పెడతారు. కుండ అంటే ఎర్తన్ పాట్ కదా, ఎర్తన్ పాట్ కుండలో పెట్టడం వల్ల కూడా దాని వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయట. ఒకటి ఏంటంటే కుండ ఆ మట్టితో తయారు చేయడం వల్ల, కుండలో అన్నం వేసి ఆ ఫెర్మెంటేషన్ లో కుండలో పెట్టడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయట. అండ్ ఇంకోటి, మనం చద్ది కుండని లక్ష్మీదేవిలా చూసేవాడు. ఒక మూల పెట్టి దానికి వచ్చిన కింద ఒక మట్టు పెట్టి మూల పెట్టి దానిపైన మళ్ళీ ఒక మూత పెట్టి దాని చుట్టూ ముగ్గేసి ఏదో అది శ్రీ మహాలక్ష్మిలా చూసేవాళ్ళు. అది ఎవరింట్లోనన్నా ఫెర్మెంటేషన్ కి నీ దగ్గర అంటే అంత గబుక్కుని ఫెర్మెంట్ కావాలనుకో, దర్వాణి నాకు కొంచెం ఇస్తారా, నేను చద్దనం చేసుకుంటారంటే శుక్రవారం గురువారం ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే మహాలక్ష్మి అని. అంత గొప్ప అంత ఇది ఉండేది. ఇప్పుడు మనకి చిన్న చూపు కదా అసలు చద్దికుండా చద్దన్నము అన్ని. ఇంకో ఈ అమెరికా వాడు మూలాన వాడి ఉపకారం వాడి పుణ్యమా అని మళ్ళీ ఏమన్నా మనం చద్దనానికి పూర్వవైభవం వస్తుందేమో చూడాలి. గట్ హెల్త్ కి వెరీ గుడ్. అందులో గ్రో అయ్యే బ్యాక్టీరియా ఏదో ఉందో అది స్టమక్ లో చాలా గుడ్ బ్యాక్టీరియా అంట. దాని వల్ల ఇవాళ రేపు ఏమంటున్నారు, మళ్ళీ గట్ హెల్త్ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. గట్ ను బాగా చూసుకోండి, నానా చెత్త అందులో వేసి ఆ పొట్టని డస్ట్బిన్ చేయకుండా డాక్టర్లు అందరూ గోల్ పెడుతున్నారు. ఏ యూట్యూబ్ తెరిచినా, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో బాగా ఉంది కదా, పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తున్నారు, బాబు మీరు అడ్డమైన గడ్డి తినకండి, ఒళ్ళులు చద్దన్నం తిన్నప్పుడు ఎవరు కూడా ఒళ్ళులు పెంచినట్టు మనకు తెలియదు. అసలు ఒబేస్ పీపుల్ అప్పుడు తెలియదు అంటే అన్నం దానికి తగ్గ. ఇంకోటి ఏం చెప్తారంటే చద్దన్నం అది రైస్ కదా, ఇప్పుడు కొంచెం రైస్ వాడకం తగ్గించమంటున్నారు, ఎందుకంటే మనం అంత పని చేయట్లేదు, తిండికి తగ్గ పనులు చేయట్లేదు కదా. సో దాని బదులు మిలెట్స్ తో ఇలా చద్దన్నం లాగా చేసుకొని ఆ మిలెట్స్ ని తినడం వల్ల కూడా ఇదే బెనిఫిట్స్ వస్తాయి. ప్లస్ అన్నం అంత హెవీ ఉండదు. అంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ దాని వల్ల ఇప్పుడు అంటే అప్పట్లో ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది, వాళ్ళకి పనిచేయడానికి కావాల్సిన శక్తి వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద బండ పనులు ఏం చేయట్లేదు కదా, మనం కూర్చుని చోటు నుంచి కదలేం కదా. అంబలి ఇలాంటిదేనా? అంబలి కూడా మోరల్లెస్ ఇలాంటిది. అది కూడా కొంతమంది అయితే అంబలి కూడా రాత్రి కలిపి పెట్టుకుని ఉదయం లేచి దాన్ని వండుతారు, అది కూడా ఫెర్మెంట్ అవుతుంది. అది మిలెట్ కూడా కదా, సో అది లైట్ గా కూడా ఉంటుంది. ఇంకా అయితే ఈ మన ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు వాళ్ళు రైట్స్ తీసుకొని దాని మీద అవన్నీ తీసుకోవడం వల్ల మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకొని మన వాళ్ళు స్టార్ట్ చేసి ఆరోగ్యం తిరిగి తెచ్చుకుంటారని ఆశించాలి. ఇంకా ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే మంచి విషయాలు, మనం ఎలా ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, మన అసలు నేటివిటీ ఏంటి, మన ఫుడ్స్ ఏంటి, మన కల్చర్ ఏంటి, అసలు ఎట్లా ఉండాలి, మనం ఏం మర్చిపోయాము. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. తప్పకుండా మన అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు ఏం చెప్పారు, మనకేం తెలీదు, తెలుసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్ కి ఏం అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి పనిలోని ప్రతి అలవాటులోని వెనకాతల ఒక హెల్త్ బెనిఫిట్. అంటే అది మనకు అప్పుడు తెలియలేదేమో, లాంగ్ రన్ లో తెలిసే విధంగా ప్రతి అలవాటు వెనకాతల ఒక ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ అయితే దాగింది. సో మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. చాలా విషయాలు ఉన్నాయి, మీరు చాలా నాతో చెప్పారు. సో ఖచ్చితంగా సిరీస్ చెప్దాము అందరికీ తెలిసేలాగా. తప్పకుండా, మంచి పని, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు.